దేశం ఎండ వేడిమితో అట్టుడికిపోతోంది. అనేక ప్రాంతాల్లో గతంలో ఎప్పుడూ లేని ఎండలు నమోదవుతున్నాయి. అనేక ప్రాంతాల్లో గరిష్టంగా 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది అత్యంత ప్రమాదకర స్థాయి. దేశ రాజధాని ఢిల్లీతో పాటు మహారాష్ట్రలోని విదర్భలో అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. ప్రజలు ఈ ఎండ వేడిమిని తట్టుకోలేక అల్లాడిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత పెరిగి వడగాల్పులు వీచే ప్రమాదం కూడా ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వార్న్ చేస్తోంది వాతావరణ శాఖ. రైట్ అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం రోజు రోజుకు దేశం మొత్తం మీద ఎండలు పెరిగిపోతూనే ఉన్నాయి. అటు వాతావరణ శాఖ కూడా వార్న్ చేస్తోంది. ఇంతకు మించిన ఎండలను మనం చూడబోతున్నాం. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? అప్డేట్స్ ఏంటి గోపి? ఉత్తర భారతదేశంలో ఎండలు దంచి కొడుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. సాధారణంగా గత సంవత్సరం తోటి పోలిస్తే ఈ సంవత్సరం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదు అవ్వడం జరిగింది. ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో అనేక ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ప్రజలెవరు కూడా బయటికి రావద్దంటూ కూడా అధికారులు కొన్ని కీలక సూచనలు కూడా చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇటు ఉత్తర భారతదేశంలో ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, అదేవిధంగా ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాలకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ అవ్వడం జరిగింది. అక్కడ ప్రజలందరినీ కూడా కొంత అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల వరకు ఎవరు కూడా తప్పని పరిస్థితుల్లో అయితే తప్ప మిగతా సమయాల్లో బయటికి రావద్దంటూ కూడా కొన్ని కీలక సూచనలు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ బస్టాండ్లలో ప్రయాణికులు ఇబ్బంది పడకుండా కూలర్లను ఏర్పాటు చేయడం జరిగింది. రోడ్డు పైన కూడా స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసి వాటర్ ని ఎప్పటికప్పుడు ప్రజల పైన చల్లే విధంగా కొంత ఏర్పాట్లు చేశారు. వేసవి తాపం నుంచి తట్టుకునే విధంగా ప్రజలంతా కూడా సంసిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే అధికారులు సూచనలు చేయడం జరిగింది. మరి ఇంకా 2 రోజులు 3 రోజుల పాటు కూడా ఇదే విధమైన ఉష్ణోగ్రతలు నమోదవుతాయనేది కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా కూడా కొన్ని రాష్ట్రాలకు వర్ష సూచన ఉన్నప్పటికీ ఉష్ణోగ్రతల్లో మాత్రం అనేక హెచ్చుతగ్గులైతే ఉంటాయనేది వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. మరి రానున్న 2-3 రోజులు కూడా ఇదే విధమైన పరిస్థితి కొనసాగుతుంది. సాధారణంగా మే నెలలో ఇటు ఉత్తర భారతదేశంలో 40 వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ ఈ సంవత్సరం అత్యధికంగా 47 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ గోపి.